డీటెయిల్స్ చూస్తే తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వీరపల్లి టోల్ ప్లాజా వద్ద వ్యాన్లో తరలిస్తున్న డబ్బును అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ నగదు సుమారు 7 కోట్లకు పైనే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో భారీగా నగదు పట్టుబడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వీరపల్లి టోల్ ప్లాజా వద్ద వ్యాన్లో తరలిస్తున్న డబ్బును అధికారులు సీజ్ చేశారు. పట్టుబడ్డ నగదు సుమారు 7 కోట్లకు పైనే ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజబాబు లైవ్ ద్వారా అందిస్తారు. అంజబాబు, చెప్పండి, 7 కోట్లకు పైగా డబ్బులైతే పట్టుబడినట్లుగా తెలుస్తోంది. ఎవరిది ఏంటి ఆ డబ్బు, ఏమైనా తెలుస్తోందంటారా? గుడ్ మార్నింగ్ మాధురి. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద ఒక ఐసర్ వ్యాన్ని వెనకాతల నుంచి లారీ ఢీ కొట్టింది. అయితే ఈ లారీ ఢీ కొట్టడంతో ఐసర్ వ్యాన్ తిరగబడింది. ఐసర్ వ్యాన్ తిరగబడిన వెంటనే అందులో ఉన్న అట్టపెట్టెలోంచి సుమారు 7 కోట్ల రూపాయల వరకు కూడా నోట్ల కట్టలు బయటపడ్డాయి. అయితే సమాచారం స్థానికులు అక్కడ ఉన్న అధికారులకు అందించడంతో హుటాహుటినే అక్కడికి స్థానికంగా ఉన్న పోలీసులు చేరుకొని అలాగే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్కి కూడా సమాచారం అందించడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కూడా రంగంలోకి దిగి ఆ సొమ్ముని వీరవల్లి టోల్ ప్లాజా దగ్గరకి తరలించి ఉన్నతాధికారులకి సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ నుంచి మండపేట ఒక కెమికల్ పౌడర్ లోడ్ తోటి వ్యాన్ వస్తుంది. అయితే మండపేట ఈ యొక్క అధికార వైసీపీకి చెందిన అభ్యర్థికి చెందిన నగదా లేకపోతే ఎవరికి చెందిన నగదు అనేది, లేదంటే టీడీపీకి చెందిన నగదా అనేది తేలాల్సి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ యొక్క మండపేట కెమికల్ ఫ్యాక్టరీ అంటే అధికార వైసీపీకి చెందినటువంటి పార్టీ అనుచరుడిగా ఇక్కడ లోకల్గా సమాచారం అయితే తెలుస్తుంది. లారీ డ్రైవర్ని వివరాలు అడిగితే తనకేం తెలియదని పౌడర్ లోడు మండపేట తీసుకెళ్లాలని చెప్పారని చెప్పేసి లారీ డ్రైవర్ చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక ఈ యొక్క 7 కోట్ల రూపాయల నగదుని కూడా వీరవల్లి టోల్ ప్లాజాకి తరలించి అధికారులు ఉన్నతాధికారులకి సమాచారం అందించారు. తదుపరి ఆ నగదు ఏం చేస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ నగదుని ఇమ్మీడియట్లీ సీజ్ చేసి స్థానికంగా ఉన్న ట్రెజరీకి అయితే తరలిస్తారని చెప్పేసి అధికారుల ద్వారా మనకి బోగట్ట మాధురి. రైట్, థ్యాంక్ యూ అంజబాబు.